ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం మళ్లీ చిచ్చు రేపుతుంది. గత 10 ఏళ్లుగా కేవలం మాటలకే పరిమితమైన అమరావతి నిర్మాణం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రాజధానికి చట్టబద్ధత కోరుతూ ఢిల్లీ చుట్టూ తిరగడం లేదా అసెంబ్లీలో తీర్మానాలు చేయడం మానుకోవాలని రామకృష్ణ గట్టిగా డిమాండ్ చేశారు. అమరావతికి చట్టబద్ధత రావడం కంటే ముందు అక్కడ ఇటుక పడడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టబద్ధత కోసం వెతకడం కాదు, రాజధాని కట్టి ఏడవండి అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి రైతుల నుంచి సేకరించిన విషయం అందరికీ తెలిసింది. అయితే గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల పేరుతో జరిగిన కాలయాపన వల్ల అమరావతి ప్రభావం తగ్గిపోయిందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేవలం సాంకేతిక అంశాలు, చట్టపరమైన అనుమతులపైనే దృష్టి పెట్టడం వల్ల అసలు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆయన విస్మరించారు. రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చింది కేవలం కాగితాల మీద రాజధాని చూపడానికి కాదు, ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి భవిష్యత్ తరాలకు అందించడానికి అని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని కేవలం నిధుల సేకరణ లేదా విదేశీ సంస్థల సహకారం కోరడానికి పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టాలని రామకృష్ణ సూచించారు. చట్టబద్ధత అనేది ఎప్పుడైనా వచ్చే ప్రక్రియ కానీ ప్రజల నమ్మకం అనేది పోతే మళ్ళీ రాదని ఆయన హెచ్చరించారు. అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం మరియు పరిపాలనా భవనాల పూర్తిపై యుద్ధం ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేవలం ప్రకటనలకే పరిమితమైతే అది ప్రజలు వంచడమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుట్టుపడిందని, అప్పులు ఊపులు ఉందని సాకులు చెప్పడం మానేసి అందుబాటులో ఉన్న వనరులతో రాజధాని నిర్మించి చూపాలన్నది రామకృష్ణ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం మంచిదే, అయినా అది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా చిత్తశుద్ధితో కూడినది కావాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణంలో జాప్యం జరిగే కొద్ది ఖర్చు పెరిగిపోతుందని, అది అటు ప్రభుత్వానికి ఇటు ప్రజల భారంగా మారుతుందని ఆయన విశ్లేషించారు. అందుకే ఏకైక రాజధాని కట్టి ప్రజల ఆశలను నెరవేర్చాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.